అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తొలిరేయి. రచయిత లక్ష్మణ్ భరద్వాజ్ గారు. ఇక కథలోకి వెళితే, విశ్వనాథం గారికి 8 మంది మగపిల్లల మధ్యన ఒక అమ్మాయి రాధిక పుట్టింది. రాధిక అన్నదమ్ములతో సరదాగా ఉంటూ బాగానే చదువుకున్న అల్లరి అమ్మాయి. రాధిక బాగా చదువుకునే రోజుల్లో మంచి సంబంధం రావడంతో విశ్వనాథం గారు చాలా దూరమైనా సరే వేరే ఏమీ ఆలోచించకుండా, మురళి మంచివాడని, బాగానే సంపాదిస్తున్నాడు, మన స్తోమతకు సరిపోతాడని రాధికను ఇచ్చి వివాహం జరిపించాడు. మురళి హరిద్వార్లో ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మురళి రాధికలకు పుట్టిన గారాల పట్టి సుచిత్ర. సుచిత్రను గారాబంగా పెంచి పెద్ద చేశారు. సుచిత్ర బాగా అల్లరి చిల్లరిగా తిరుగుతూ మగరాయుడులా తయారైంది. అలాంటి అల్లరి పిల్ల సుచిత్రను మన తెలుగు భాషకి, మన సంస్కృతికి దూరం చేయడం ఇష్టం లేని రాధిక భర్త మురళితో పట్టుబట్టి పుట్టింటి దగ్గర విశ్వనాథం గారి పర్యవేక్షణలో డిగ్రీ చదివించడం కోసం ఉంచింది. సుచిత్ర తాతగారి దగ్గర ఉండి చదువుతోంది, కానీ తన మనస్సంతా హరిద్వార్లోనే ఉంది. ఎందుకంటే తను +2 వరకు ఒకే స్కూల్లో చదవడం వల్ల తన సీనియర్ విద్యార్థి సాకేత్తో ప్రేమలో పడింది. సాకేత్తో పబ్బులకి, డిస్కోలకి వెళ్ళడం, డేటింగ్, చాటింగ్లు, మీటింగులు, పార్టీలకు అలవాటు పడింది. ఈ అలవాట్ల వలన సుచిత్ర కొన్ని వ్యసనాలకు బానిసై చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఈ విషయం తల్లి రాధిక గమనించి చాలాసార్లు మందలించింది. అయినా సుచిత్ర మానసిక ప్రవర్తనలో మార్పు రాలేదు. అందుకే డిగ్రీ చదువని తెలుగు భాష, సంస్కృతి అనే నెపంతో పల్లెటూరైనా సరే బలవంతంగా పంపించింది సుచిత్రను రాధిక. రాధిక తండ్రి విశ్వనాథం, వద్దమ్మ, ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండటమే మంచిది, మీ దగ్గరే ఉండని, ఆ చదువేదో అక్కడే పూర్తి చేయనీయమని వారిస్తున్నా వినిపించుకోలేదు. అలా సుచిత్ర హరిద్వార్ నుండి హరిపురం చేరింది. సుచిత్ర కంటే ఓ 4 ఏండ్లు పెద్ద ఆఖరి మేనమామ వంశీకృష్ణ. వంశీ డిగ్రీతో పాటు కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసి ఉన్నత ఉద్యోగ పరీక్షలకై ఇంటి దగ్గరే ఉండి చదువుతున్నాడు. విశ్వనాథం తల్లి నరసమాంబ ఊరుకోక ఓ రోజు సాయంత్రం మాటల్లో మాట కలుపుతూ, ఒరే అబ్బాయి విస్సు, విసుక్కోక నా మాట వినరా, మనవాడు వంశీకృష్ణకి సుచిత్ర తగిన ఈడు జోడును, వాడికి సంబంధాలు వెతకడం కష్టం లేకుండా ఆ భగవంతుడు ఈ సుచిత్రను పంపించాడు. కాబట్టి నువ్వు ఓసారి మీ అల్లుడు మురళితో ఈ విషయం మాట్లాడు. అమ్మాయి రాధిక మనమ్మాయే కాబట్టి ఒప్పుకుంటుంది. అల్లుడి గారు ఊవా అని దాటవేసినా ఒప్పిస్తుంది. ఏమంటావు? ఇక నేనా ముసల్దాన్నైపోయాను. నీ భార్య చనిపోయిన దగ్గర నుండి అన్ని పనులు నేనే చేసుకుంటూ వస్తున్నాను. ఇక నా వల్ల కాదు. నేను కూడా రేపో మాపో పిలుపొస్తే ఆయన సన్నిధికి చేరాల్సిన దాన్నే కదరా. నీ మనవరాలు సుచిత్రకి ఈలోగా వంటవార్పు నేర్పిస్తాను. సుచిత్ర, వంశీ వాళ్ళిద్దరికీ ముడేసి ఓ ఇంటి వాళ్లను చేస్తే వాళ్ళిచ్చే మునిమనవడితో కాలక్షేపం చేస్తాను అని తన మనసులో మాట కొడుకుతో బయటపెట్టింది ముసలావిడ నరసమాంబ. విశ్వనాథం, అవును నిజమే, సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు నా మనవరాలు సుచిత్రనే నా కోడలిగా చేసుకోక ఎవరినో వెతకడం ఎందుకని మనస్సులోనే అనుకొని వెంటనే కూతురు రాధికకు ఫోన్ చేసి మాట్లాడి అల్లుడు మురళి గారి అభిప్రాయం తెలుసుకోమన్నాడు. రాధిక ఈ విషయం చెప్పగానే చాలా సంతోషపడింది. సుచిత్రను మా వంశీగాడు చేసుకుంటేనే దాని తిక్క కుదిరి చక్కగా ఉంటుందనుకొని భర్త రాగానే చెప్పింది. మురళి గారు ఓ మంచి రోజు చూసుకొని ఉదయాన్నే విశ్వనాథం గారికి, మామగారు వంశీకృష్ణకు నా కూతురు సుచిత్రను ఇచ్చి వివాహం చేయడంలో నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ అది బాగా అల్లరి పిల్ల, ఏ పనులు చేతగావు, మరి వంశీ ఇబ్బంది పడతాడేమో, ఆలోచించుకుంటే సరి, లేదంటే మంచి ముహూర్తం చూడండని ఫోన్ చేశాడు. విశ్వనాథం సంబరపడుతూ మంచి ముహూర్తం నిర్ణయించి కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే మంచిదని కార్తీక పౌర్ణమి రోజున సుచిత్రను వంశీకృష్ణకిచ్చి వివాహం ఘనంగా నిర్వహించారు. విపరీతమైన చలికాలం, దానికి తోడు మంచు బాగా పడుతున్న రోజులు, గజగజ వణికే కాలం. అలాంటి సమయంలో వంశీకి సుచిత్రలకు తొలిరేయి. సుచిత్రకు తురిమిన మల్లెల సుగంధ పరిమళాలతో పాటు గది నిండుగా వివిధ పుష్ప సౌరభాల గుబాలించే సెంటు వాసనలు వెదజల్లుతున్న సమయంలో ఇద్దరూ ఒక్కటయ్యే వేళ
ఏదైతే జరగాలో అది జరగలేదు. ఇలా ఆ ఒక్క తొలిరేయి రోజే కాదు, ఏ ఒక్క రోజు వాళ్ళిద్దరూ ఒకటిగా కలుసుకోలేదు. అందరికీ చాలా అన్యోన్యంగా ఉంటున్నట్టుగా కనబడుతూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ఈ విషయం ముసలావిడ నరసమాంబ కనిపెట్టేసింది. వాళ్లకు పెళ్ళై ఇన్ని రోజులైనా వాళ్ళు శారీరకంగా దగ్గరవ్వలేదనే సంగతి, ఒకరినొకరు కలుసుకోలేదనే విషయం గ్రహించింది. ఒకరోజు సుచిత్ర కాలేజీకి వెళ్ళిన సమయంలో, ఏరా వంశీ, మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారా లేదా? ఏ ఒక్క రాత్రి వృధా కానియడం లేదు కదా? దేవుడు మీ నాన్నకు నవరత్నాల్లాంటి మీ అందరినీ ఇచ్చాడు. నీకు మంచి బిడ్డలను ప్రసాదిస్తాడు. అయినా నాకెందుకో అనుమానంగా ఉందిరా. మీ ఇద్దరూ కలుసుకున్నట్టు లేదు. లేదంటే ఈ పాటికి నా మునిమనవరాలు శుచి పులుపు కావాలని కోరుకునేది. లేదంటే తనేం తినాలనుకుంటోందో వాటిని అడిగి మరీ చేయించుకునేది. కానీ అలాంటిదేం కనబడటం లేదు. ఏమిరా, నాకు తెలియకడుగుతాను. నీలో ఏదైనా లోపం ఉంటే ఎవరికీ తెలియకముందే సరైన డాక్టర్కి చూపించుకో. లేదంటే సమాజం ఏవేవో మాటలంటుంది, నువ్వు తట్టుకోలేవు. నీకసలే కోపం ఎక్కువ. మీ పడక గదిలో రాధాకృష్ణుల శృంగార భంగిమలో ఉన్న ఫోటో ఉంచుకొని రోజు పడుకునే ముందు ఆయనకు ఓసారి దండం పెట్టుకొని పడుకో, మేలు జరుగుతుంది. వంశీకి బామ్మతో ఏం చెప్పాలో తెలియక అలాగేలే బామ్మ అనేశాడు. కానీ సుచిత్ర ప్రవర్తన గురించిన అసలు విషయం చెప్పలేదు. ఒకరితో ఒకరు కలిసి ఇద్దరన్న సంగతి తెలియనీయకుండా పడుకునే అవకాశం కల్పించే భయంకరమైన చలికాలం, బయటకు వస్తే మంచు పడే రోజులుండే కాలం, ప్రక్కన వెచ్చనైన తోడున్నా కాలమంతా వృధాగా కరిగిపోయింది. కానీ వంశీ సుచిత్రలకు తొలిరేయి జరగలేదు. రథసప్తమి పోయి మండే ఎండల కాలం వచ్చింది. సుచిత్ర పరీక్షలై పుట్టింటికని దిగబెట్టమంటే వంశీ హరిద్వార్ దిగబెట్టి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత వంశీకృష్ణకు ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. సుచిత్ర తన మనసు మార్చుకొని ఫోన్ చేసి ఉంటుందని ఆనందంతో ఫోన్ తీస్తే అటు నుండి, హలో, నేను సాకేత్ని. నా సుచిత్రను నువ్వు ముట్టుకోనందుకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. సుచిత్ర నా ప్రాపర్టీ, తిరిగి నా దగ్గరకే ఇంత త్వరగా పంపిస్తావని కలలో కూడా అనుకోలేదు. ఎనీహౌ థ్యాంక్ యూ బ్రో అని ఫోన్లో సారాంశం. వంశీకి ఒక్కసారిగా భూమి అంతా గిరగిరా తిరిగినట్టయింది. సుచిత్ర అంత పని చేస్తుందని ఊహించలేదు. ఫోన్ నెంబర్ ఆధారంగా సాకేత్ ఎవరో, ఎక్కడ ఉంటాడో వివరాలన్నీ సేకరిస్తే అతను హైదరాబాదులో ఓ మోటార్ వాహనాలు అమ్మే కంపెనీలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. సాకేత్ +2 ఫెయిల్ అవ్వడంతో ఇంట్లోంచి వాళ్ళ తల్లిదండ్రులు పంపించేశారు. ఆ సమయంలో ఏం చేయాలో తోచక వ్యసనాలకు బానిసై ఉండటం వల్ల చేతిలో డబ్బులు లేకపోవడంతో సుచిత్ర సలహాతో బైక్ మెకానిక్గా చేరాడు. సుచిత్ర ఒక బలహీనమైన పరిస్థితిలో సాకేత్కి తను లొంగిపోయి సర్వస్వం అప్పగించింది. అప్పటికే తను నెల కూడా తప్పింది. అంతేగాక చాలా వ్యసనాలకు బానిస కావడం వల్ల తల్లి రాధిక మాట విన్నట్టు నటించి హరిపురం వచ్చింది. వంశీతో సుచిత్ర ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు సరికదా. వంశీని కనీసం చేత్తో తాకనీయక నానా దుర్భాషలాడేది. వంశీని చాలాసార్లు తన గోర్లతో రక్తం వచ్చేలా రక్కడం, ముట్టుకోబోతే దూరంగా త్రోసేయడం చేసేది. ఇదంతా వంశీ ఎవరికీ చెప్పకుండా, పోనీలే పాపం సుచీదంతా ఇంకా చిన్నతనం, కొన్ని రోజులకి తనే స్వయంగా అర్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. ఇలా వంశీ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. కానీ జరిగిన అసలు విషయం ఏమిటంటే, సుచిత్ర హరిద్వార్ నుంచి హరిపురం వెళ్తున్నానని తల్లిదండ్రులతో అబద్ధం చెప్పి హైదరాబాదు సాకేత్ వద్దకు వెళ్ళింది. ఈ విషయం మురళి, రాధికలకు తెలిసి నచ్చజెప్పి వంశీకి సుచిత్రను అప్పగించాలని ప్రయత్నించి సుచిత్ర వినకపోవడంతో ఏం చేయాలో తెలియక వెనుదిరిగారు. వంశీకి మరో అమ్మాయితో వివాహం జరిపించటమే మేలని భావించారు. వంశీతో మాట్లాడి మరో అమ్మాయితో వివాహం జరిపించారు. వంశీ ఆ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడి ఆమె ఇష్టాలు అయిష్టాలు అన్నీ తెలుసుకున్నాక, కొద్ది రోజులు ప్రేమించుకొని ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాక వాళ్ళిద్దరూ తొలిరేయి మండు వేసవిలో ఒకటయ్యారు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇరువురి గుణగణాలు, ప్రేమ వ్యవహారాలు అన్నీ రహస్య దర్యాప్తు చేసుకున్న తర్వాత రెండు వైపుల కుటుంబాల వారు సమ్మతించాక వివాహం జరిపిస్తే మేలు. లేదంటే పెళ్ళైన కొన్ని రోజులకే సుచిత్రలా వెళ్ళిపోతే పెద్దవాళ్ళు తట్టుకోలేరు. ఏ అఘాయిత్యమో చేసుకుంటే పరువు పోతుంది, పరపతి పోతుంది, బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి. మనుషులను దూరం చేసుకొని బ్రతికినంతకాలం బాధలను అనుభవించాల్సి వస్తుంది.
కాబట్టి వివాహాల విషయంలో జాగ్రత్త. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.